బ్లాక్ నొబిలిటీ ఫ్యామిలీస్ అని ఉంటాయండి. దిస్ ఇస్ యాక్చువల్లీ హైలీ క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్, చాలా క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ అండి. అంటే బయటికి చెప్పకూడని ఇన్ఫర్మేషన్ అన్నమాట. బ్లాక్ నొబిలిటీ ఫ్యామిలీస్ అని ఉంటారు. ఆ బ్లాక్ నొబిలిటీ ఫ్యామిలీస్ ఆర్కన్స్ ఏంటంటే జీవం లేకుండా, అంటే ఇక్కడ అది శరీరం లేకుండా ఉన్న జీవులు. బ్లాక్ నొబిలిటీ ఫ్యామిలీస్ మానవ శరీరాల్లో ఉంటారండి వాళ్ళందరూ. ఆ బ్లాక్ నొబిలిటీ ఫ్యామిలీస్ ఏంటంటే ఇటలీలో ఎక్కువ మంది ఉంటారు. అందుకే మీకు ఇటలీలో కరోనా వైరస్ అంత ఎక్కువగా వచ్చింది యాక్చువల్లీ. బికాస్ దట్ ప్లేస్ ఇస్ అ వెరీ లో ఎనర్జీ ప్లేస్, లో వైబ్రేషన్ ప్లేస్. బికాస్ చాలా డార్క్ సంబంధించిన ఫ్యామిలీస్ ఉంటాయి, బ్లాక్ మ్యాజిక్ చేసే ఫ్యామిలీస్ ఉంటాయి అన్నమాట. అవన్నీ బ్లాక్ నొబిలిటీ ఫ్యామిలీస్ ఉంటాయి. సో వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా లోయెస్ట్ వైబ్రేషన్స్ లో ఉంటారు. ఉన్నప్పుడు అక్కడ చింతామణి పెట్టడానికి చాలా సంవత్సరాలు ట్రై చేసండి. ఆల్మోస్ట్ 5-6 years ట్రై చేయడం అనేది జరిగింది. వెరీ అన్సక్సెస్. నిజంగా అక్కడ కనుక స్టోన్స్ అనేవి బర్రీ అయి ఉంటే ఈ రోజు ఈ సిచ్యువేషన్స్ లో, ఈ లాక్డౌన్స్ లో అర్త్ ఉండకపోను, ఎప్పుడో ఈవెంట్ అనేది అయిపోయి ఉండునండి. సో ఇలాంటి వర్క్స్ అనేవి చాలా జరుగుతూ ఉంటాయి తెర వెనకాతల. ఆ చింతామణి అనగానే చాలా మంది ఏమంటారంటే, ఏంటి స్టోన్స్ వీటిని నమ్ముతామేంటి, క్రిస్టల్స్ ఇవి ఏం కాదు, మన మీద మనం డిపెండ్ బట్ దే హ్యావ్ అ స్పెసిఫిక్ పర్పస్. ఈ స్టోన్స్ కి చాలా స్పెసిఫిక్ పర్పస్ ఉంది. ఆ గ్రిడ్ ని సేక్రెడ్ జామెట్రీ గ్రిడ్ గా మార్చాలి అంటే ఆ స్టోన్స్ బరీ చేయాలి. అండ్ ఇట్స్ అ డివైన్ ప్లాన్. ఈ ఎర్త్ లిబరేషన్ లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ జరిగి తీరాలి. అండ్ మనకి ఇండియాలో, ఓకే లెట్ మీ షేర్ విత్ యూ పీపుల్, ఇండియాలో కూడా ఎవ్రీ స్టేట్ లో ఉన్నదండి. ఒక్క స్టోన్ అయినా మినిమం ఉంది, అన్ని స్టేట్స్ లోనే ఉన్నాయి. అండ్ ఆ వర్క్ కి నాకు సహకరించిన రంజిత్ కి చాలా చాలా థ్యాంక్స్ అండి. బికాస్ ఆఫ్ హిమ్ అండ్ బికాస్ ఆఫ్ ద లైట్ వర్కర్స్ వాట్సాప్ గ్రూప్ వలన నాకు ఆ వర్క్ నేను ఇంట్లోంచి వైజాగ్ లోంచి కదలకుండానే అంత చక్కగా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిందండి. అది కంప్లీట్ అవ్వడం వెనకాతల చాలా మంది వర్క్ ఉంది, చాలా మంది సహాయం ఉంది. అండ్ ఎస్పెషల్లీ లైట్ ఫోర్సెస్ అండర్ లో జరిగాయి. నాకు తెలుసు ప్రతి స్టోన్ ప్రతి ప్లేస్ లో బరీ చేసినప్పుడు ప్రతి స్టోన్ కి ఒక కథ ఉందండి, ఒకటి జరిగేది అనమాట. ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగేది, దాన్ని వాళ్ళు లాగేవారు, వీళ్ళు లాగేవారు, ఒక టగ్ ఆఫ్ వార్ లాగే వెళ్తూ ఉండేది అనమాట. బట్ సక్సెస్ఫుల్లీ వి బర్రీడ్. అండ్ మోస్ట్లీ ఆంధ్రప్రదేశ్ లో చాలా ఎక్కువ ఉంటాయి, బికాస్ మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి మన దగ్గర ఎక్కువ పెట్టేసుకుంటాం అనమాట. సో ఇది సేక్రెడ్, వెరీ సేక్రెడ్ స్టోన్ అండి. దాన్ని ఎప్పుడు చిన్న చూపు చూడొద్దు, తక్కువ అంచనా వేయద్దు. దాని పవర్ అనేది తెలియాలంటే దాన్ని ఎక్స్పీరియన్స్ పొంది తీరాల్సిందే. సో నేనేం సజెస్ట్ చేస్తానంటే, యాక్చువల్ గా మీరున్న ప్లేసెస్ లో కూడా ఆ స్టోన్స్ ఉండే ఉంటాయి. డోంట్ ఆస్క్ మీ స్పెసిఫికల్లీ నా ప్లేస్ లో ఉందా, నా ప్లేస్ లో ఉందా అని. ఉన్నాయి అన్ని ప్లేసెస్ లో, ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో చాలా ప్లేసెస్ లో ఉన్నాయి. అండ్ నార్త్ ఇండియా, ఈస్ట్ ఇండియా, వెస్ట్ పార్ట్ ఆఫ్ ద ఇండియాలో కూడా ఉన్నాయి. అండ్ మీరు ఏమనుకుంటారంటే, మీరు మెడిటేషన్ లో కాంతి ధ్యానం చేస్తున్నప్పుడు ఆ స్టోన్ కి కనెక్ట్ అవ్వాలి అని అనుకోండి, డెఫినెట్ గా యూ విల్ బి హ్యావింగ్ ఎ ట్రమెండస్ ఎఫెక్ట్. అయితే ఈ గ్రిడ్ అనేది ఇప్పుడు నేను మీకు నెక్స్ట్ స్లైడ్ చూపిస్తున్నాను. ఫ్లవర్ ఆఫ్ లైఫ్ అని అంటాము దీన్ని. ఈ ఫ్లవర్ ఆఫ్ లైఫ్ మెడిటేషన్ అంటే, ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఈ గ్రిడ్ అనేది వీళ్ళు పూర్తిగా నెగటివ్ గ్రిడ్ గా మార్చేశారు అని. కాంతి శక్తులు ఏం కోరుతున్నారంటే, 30th June ఏజ్ ఆఫ్ అక్వేరియస్ యాక్టివేషన్ పార్ట్ 2 అయిపోయిన తర్వాత ఆ రోజు నుంచి వాళ్ళు అడిగిన ఒక కోరిక ఏంటంటే, మీరందరూ ఎప్పుడు ధ్యానంలో కూర్చున్నా డిసెంబర్ 2020 ఆఖరి వరకు ప్రతిసారి కూడా భూమి చుట్టూ ఇలాగ ఫ్లవర్ ఆఫ్ లైఫ్ ఏర్పడినట్టు విజువలైజ్ చెయ్యండి. ఈ విజువలైజేషన్ అనేది మ్యాండేటరీగా చేస్తూ ఉండండి. చేసినప్పుడు ఏంటంటే కాంతి శక్తులు కొన్ని పనులు చేయాల్సి ఉందన్నమాట. మీరు ఎప్పుడైతే విజువలైజ్ చేసి ఇటువంటి దాన్ని క్రియేట్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఆ పనులు చేసుకుని ముందుకు వెళ్ళడానికి బాగుంటుంది. ఐ థింక్ చూసారు అనుకుంటున్నాను దీన్ని బాగానే. ఒక్కసారి కళ్ళు మూసుకుని కూర్చుంటే, ఇప్పుడు నేను ఒక్క నిమిషం చేయిస్తాను ఫ్లవర్ ఆఫ్ లైఫ్ మెడిటేషన్. ఒక సంకల్పం కూడా నేను చెప్తా ఉంటాను, ఆ సంకల్పంతో మనం ధ్యానం చేద్దామండి. బికాస్ ఇది ఈ గ్రిడ్ అనేది, ఎర్త్ గ్రిడ్ అనేది సెట్ చేయడానికి మీ వంతు పాత్ర కూడా మీరు పోషించాల్సిన సమయం అయితే వచ్చింది. ఎర్త్ గ్రిడ్ ఎప్పుడైతే మీకు సెట్ చేయబడుతుందో ఆటోమేటిక్ గా హ్యూమన్ యొక్క, మానవుల యొక్క కుండల్ని అనేది మళ్ళీ రైజ్ అవ్వడము. మీకు తెలుసు కుండల్ని ఫోర్స్ అనేది రైజ్ అవ్వాలి, అవేకన్ అవ్వాలనేది. అవేకన్ అయితేనే అసెన్షన్ అనేది అద్భుతంగా జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఒక సంకల్పం అనేది రిలీజ్ చేద్దాము.
జస్ట్ కంప్లీట్లీ రిలాక్స్ యువర్ సెల్ఫ్. ఒక్క 2 నిమిషాలు మెడిటేషన్ చేద్దాము. ధ్యానంలో కూర్చోండి, శ్వాస మీద ధ్యాస. ఓకే మాస్టర్స్, నెమ్మదిగా చేతులు తీసి కళ్ళ మీద వేసుకొని 5 సెకండ్స్ తర్వాత నెమ్మదిగా ఓపెన్ చేయండి. 5 4 3 2 1 0. నెమ్మదిగా ఓపెన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద డివైన్ వర్క్. ఒక దైవిక కార్యంలో పాల్గొన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. ఇప్పుడు చూస్తున్న స్లైడ్ లాగా ఉండాలండి. నెవర్ గివ్ అప్. ఆ కప్పని చూడండి, ఆ కొంగ మింగేసింది, బట్ దాని పేగ పట్టుకుంది, అది లోపలికి వెళ్ళిపోనీయకుండా. సో నెవర్ గివ్ అప్. అలా ఎప్పుడైతే గివ్ అప్ చేయకుండా మీరు ఉంచారో, మీరు ఎప్పుడూ కూడా ఆ మూల చైతన్యం యొక్క ఎనర్జీతో ఇలా ఎలిక్సర్ రూపంలో మీ ఎనర్జీస్ అన్ని ఫిల్ చేయబడుతూనే ఉంటుంది. మూల చైతన్యం ఫిల్ చేయబడుతూనే చేస్తూనే ఉంటుంది. మీకు ఎప్పుడు కావలసినవన్నీ ఇస్తూనే ఉంటుంది అని అర్థం అండి. సార్ ప్రత్యూష మేడం, మేడం ఇక్కడితో ఆపేస్తున్నాను క్లాసు. అండ్ ఎగ్జాక్ట్ 5 o'clock కి నేనైతే వెళ్ళిపోవాలి. ఎవరైనా ఏమైనా మాట్లాడాలనుకుంటే, యాక్చువల్గా నేను ఏంటంటే గాడెస్ అబండెన్షియా అవన్నీ కూడా నేను రెడీ చేశాను, కానీ బట్ ఈ ఫ్లోలో నేను అది టైం బ్యాలెన్స్ చేయలేకపోయాను. మోస్ట్లీ రేపు గాడెస్ అబండెన్షియా చూద్దాము. సో ఎగ్జాక్ట్ 5కి అయితే నేను లీవ్ చేస్తాను మీటింగ్ ని. మీరు ఎవరైనా ఈ లోపల మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు. షూర్. మేడం ఇంకొకటి ఉంది, ఇంకొకటి నేను చూపిస్తాను, చెప్పేస్తాను. ఒక్క నిమిషం, నేనే తీసుకుంటున్నాను, ఒక్క నిమిషం. సో ఈ స్లైడ్ చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది యాక్చువల్గా సమంతాది, సినిమా యాక్టర్ సెలబ్రిటీ సమంతాది ఇన్స్టాగ్రామ్ పేజ్ అన్నమాట. ఆమె ఏంటంటే బెనిఫిట్స్ ఆఫ్ మెడిటేషన్ అని స్పెషల్ గా పోస్ట్ చేసుకుంది ఒక రోజు. దాంట్లో స్పిరిచువల్, ఫిజికల్, మెంటల్ అండ్ ఎమోషనల్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయని చెబుతూ చాలా వండర్ఫుల్ గా షీ కోటెడ్ అబౌట్ అసెన్షన్ అండి. ఇక్కడ నేను చదువుతాను. ఇక్కడ ఆమె ఏం రాసిందో స్పిరిచువల్ దాంట్లోని, ఓపెన్స్ సైకిక్ ఛానల్స్, ఇనిషియేట్స్ అసెన్షన్ ప్రాసెస్, కనెక్షన్ టు సోల్ సెల్ఫ్, మెయింటైన్స్ ఎనర్జీ హెల్త్, కనెక్షన్ టు సోర్స్ ఎనర్జీ. నాకు చాలా బాగా అనిపించిందండి. వీళ్ళే అందరూ కూడా అసెన్షన్ గురించి మాట్లాడుతుంటే ఎంత అద్భుతంగా భూమి సిద్ధమైపోతున్నది. సో ఇప్పటికీ కూడా అంటే మెడిటేషన్ చేస్తూ లేదా కాంతి ధ్యానాలు చేసినప్పుడు డెఫినెట్ గా దే విల్ ట్రస్ట్ అబౌట్ అసెన్షన్. కానీ స్పిరిచువల్ పాత్ లో ఉండి అసెన్షన్ ని నమ్మకుండా దాని గురించి ఆ పాత్ లో లేదు అనుకుంటే గనక ఇట్స్ సంథింగ్ డిఫరెంట్ అండి. వీళ్ళే అందరూ నమ్మి దే వర్ బిలీవింగ్ దట్ అసెన్షన్ ప్రాసెస్ ఇనిషియేట్ అవుతుంది అనేది అనడం అనేది చాలా బాగుంది. దిస్ ఇస్ ద ప్రూఫ్ అండి దట్ ఎర్త్ బాగా ఎవాల్వ్ అవుతుంది అనడానికి ఇది ఒక ప్రూఫ్ అన్నమాట. ఇది నేను మరి రేపు చెప్తానండి అబండెన్షియా అనేది. మేడం ఎవరైనా మాట్లాడాలనుకుంటే డెఫినెట్లీ దే ఆర్ వెల్కమ్. ఎస్ మేడం. కమల కుమారి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఓకే, ఎస్ మాట్లాడండి మేడం. మేడం ఫాస్ట్ గా మాట్లాడండి. ఓకే నెక్స్ట్ ఎస్ మేడం. వివేకానంద గారు మీరు, ఓకే మీకు కళ్యాణి గారు అన్మ్యూట్ చేసుకోండి. కళ్యాణి గారు నమస్తే మేడం. నమస్తే మేడం, చెప్పండి. నా పేరు కళ్యాణి అండి, నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. మీ సబ్జెక్ట్ అనేది చాలా వండర్ఫుల్ గా ఉంది మేడం. మేమైతే ఇంత గ్రేట్ నాలెడ్జ్ వస్తుందండి. ఇంకొకటి ఏమంటే అబద్ధ కాలం గురించి చెప్పారు కదా మేడం, అది హెల్త్ బాగలేని వాళ్ళు ఎవరైనా చేయొచ్చా? తప్పకుండా చేయొచ్చు, తప్పకుండా చేయొచ్చు. ఓకే, ఒక పని చేద్దాము. నేను యాక్చువల్ గా అంటే
ఈ కరోనాకి మేమైతే ఎలాగ చేస్తున్నాం, కరోనానే కాదు ఏ హెల్త్ అంటే ప్రాబ్లం ఇప్పుడు మా ఫాదర్ ఐసీయూలో వెంటిలేషన్ మీద ఉన్నారు మేడం. అవునా? ఓకే. అంటే మీరు మీ వంతుగా మీరు యూ కెన్ డూ ఇట్ అండి. మీ ఫాదర్ మీద విజువలైజ్ చేయండి. ఇప్పుడు అంటే వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు ఫాదర్ ఎలా ఉన్నారనేది మీకు ఒక విజువల్ తెలీదు. చూసుంటారా? చూడలేదా? చూడలేదు మేడం. వాళ్ళు అసలు ఎలా చేయట్లేదు. నాట్ ఏ ప్రాబ్లం. ఫాదర్ వెళ్లే ముందు చూసుంటారు కదా. అంటే లేటెస్ట్ గా ఫాదర్ ని ఎప్పుడు చూసారో చూసాను మేడం. ఆ విజన్ మీద, ఆ ఇమేజ్ మీద, ఫాదర్ యొక్క ఇమేజ్ మీద మీరు ఏంటంటే బుద్ధి కోలం బిల్డ్ చేయండి. ఓకే. డెఫినెట్ గా ఉంటుంది, ఎఫెక్ట్ అయితే ఉంటుంది. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ అకార్డింగ్ టు డివైన్ విల్ కదా. అవునవును. ఇప్పుడు 6 days అవుతుంది మేడం. చేయండి, ఏం పర్వాలేదు. ఎందుకంటే నాకు తెలుసు, అక్కడ మేము చూసాము 3 కరోనా పేషెంట్స్ కి మేము చేసినప్పుడు విత్ ఇన్ 2 days దే వర్ అవుట్ ఆఫ్ దట్ కరోనా అన్నమాట. అంటే ఇది నేను కరోనా అని చెప్పట్లేదు, ఏ హెల్త్ ప్రాబ్లమ్ అయినా ఇట్ వర్క్స్ ఇన్ అన్ ఎక్స్ట్రాడినరీ వే. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ ప్రతిభ గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం, మాట్లాడండి మేడం. చెప్పండి మేడం. చింతామణి ఆ స్టోన్ ఎక్కడున్నా మనం బుద్ధి కోలను బిల్డ్ చేసుకుంటే దాన్ని ఇంకా మనం సేవ్ అవుతావా మేడం? దాని వల్ల సేవ్ అవుతామా? సేవ్ అవడానికి ఇక్కడ ఏం ప్రాబ్లం ఏం లేదు కదా మేడం. లైట్ వర్కర్స్ సేవ్ అవడానికి ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు కదా మేడం. అంటే ప్రాబ్లం ఉంటే కదా సేవ్ అంటారు. ఓకే ఓకే నాకు అలా అనిపించింది మేడం. బుద్ధి కోలం వేరు మేడం, చింతామణిది వేరు, రెండు వేరు. చింతామణి స్టోన్ కి కనెక్ట్ అవ్వండి. మీరు బెంగళూరులో ఉంటారా? ఎస్ మేడం, తను బెంగళూరులో. యా, మీరు అంటే అక్కడ పిరమిడ్ వ్యాలీలో బోల్డ్ ఉన్నాయండి, స్టోన్స్ పెట్టడం జరిగింది. ఓకే ఓకే. బెంగళూరు సిటీలో కూడా ఉన్నాయి మేడం. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ ఆర్ఎల్ గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఆర్ఎల్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. సీతా గారు అన్మ్యూట్ చేసుకోండి. సీత, ఎస్ మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం. సెషన్ చాలా బాగుంది మేడం, నిన్నటిది ఈ రోజుది. థ్యాంక్ యూ మేడం. నేను ఏమడుతున్నా అంటే, నిన్న ప్రైమరీ కాంట్రాక్ట్ రిమూవ్ చేసుకోవచ్చు అన్నారు కదా, అది రోజులో ఎన్నిసార్లు చెప్తే అన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందో, రోజుకోసారే చేసుకోవాలి మేడం? అది ఎన్నిసార్లు చెప్తే అన్నిసార్లు క్యాన్సిల్ అవుతూనే ఉంటది మేడం, మీ ఇష్టమే. ఎన్నిసార్లు అని మీకు ప్రైమరీ కాంట్రాక్ట్ రిమూవల్ అవ్వచ్చు, ఇంప్లాంట్స్ రిమూవల్ ప్రోటోకాల్ అవ్వచ్చు, బుద్ధి కోలం అవ్వచ్చు, ఏది కూడా ఒక్కసారి చేయాలని లేదు. నేను రేపు చెప్పబోయే ప్లైడియం ప్రోటోకాల్స్ లో మాత్రం ఒకదానికి ఉంటుంది అనమాట, అది నేను స్పెసిఫై చేస్తాను. ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు మేడం ఈ మెడిటేషన్స్, మీరు ఎన్నిసార్లు చేస్తే అంత ఎఫెక్టివ్ గా ఉంటాయి. ఓకే మేడం, అదొకటే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. శారదా గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. శారదా గారు, ఎస్ మాట్లాడండి. మేడం చెప్పండి. మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే మేడం. నేను అసలు ఈ 2 సెషన్లు కూడా అనుకోకుండా జాయిన్ అయ్యాను మేడం. రోజు వినే క్లాస్ కదా ఏంటి అన్నట్లుగా కూర్చున్నా, కానీ నాకు అనుకోకుండా నేను ఈ క్లాస్ లో జాయిన్ అయ్యాను. ఎనర్జీస్ అయితే మాత్రం సూపర్ మేడం. అయితే మీరు ఇప్పుడు ముందు చింతామణి స్టోన్ కి కనెక్ట్ అయ్యి, తర్వాత ఆ బుద్ధి కోలంతో అలా గ్రిడ్ ని మనం ఊహించుకోమంటారా మేడం మీరు? లేదు మేడం, రెండు వేరువేరుగా కూడా చేయొచ్చు. యాక్చువల్గా బుద్ధి కోలం మెడిటేషన్ వేరు, చింతామణి వేరు. ఇప్పుడు మనం చింతామణి కనెక్ట్ అయింది, ఎందుకు కనెక్ట్ అయ్యామంటే ఎర్త్ గ్రిడ్ ని సెట్ చేయడానికి. మీరు ఒక పని చేయండి, మళ్ళీ ఈ వీడియో ఒకసారి యూట్యూబ్ లో వాచ్ చేయండి, మీకు అర్థమవుతుంది. బుద్ధి కోలం మెడిటేషన్ ఏంటంటే ఎథరిక్ అండ్ ఆస్ట్రల్ కోలమ్స్ ని క్లీన్ చేయడానికి. చింతామణి స్టోన్ కి కనెక్ట్ అవడము ఎర్త్ గ్రిడ్ కి సంబంధించింది. ఎస్ మేడం, థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ రాము గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. రాము గారు. ఓకే మేడం, అండి. మేడం నమస్తే అండి. సార్ నమస్తే సార్, చెప్పండి. అప్పుడు మనకి ఎమోషనల్ అది కటింగ్ చెప్పారు కదా, కార్డ్ కటింగ్ మెడిటేషన్ చెప్పండి సార్. కార్డ్ కటింగ్ మెడిటేషన్ అది ఎట్ ఎ టైం ఒకేసారి వాళ్ళు 4-5 ఉన్నారనుకో, వాళ్ళు 4 పెట్టచ్చు సార్. పెట్టచ్చు. యాక్చువల్ గా నేను మెన్షన్ చేద్దాం అనుకున్నాను, సర్లే కన్ఫ్యూజ్ అవుతారని నేను చెప్పలేదు. పెట్టచ్చు సార్, 4-5 మెంబర్స్ ఒకేసారి పెట్టేయచ్చు. లేదు అంటే ఈ రోజు ఒకళ్ళని రేపు ఒకళ్ళని కూడా పెట్టుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ మేడం. నాకు అది అంటే కొంచెం ఎమోషనల్ గా ఉంటాం అది. ఓకే, బాగా ఉపయోగపడుతుంది సార్, ఎందుకంటే నేను కూడా ఎమోషనల్ బాండేజెస్ నుంచి బయటకు వచ్చాను దానివల్ల. ఎస్ మేడం, థ్యాంక్ యూ మేడం.
నెక్స్ట్ అమృతవల్లి గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి. హలో మేడం. మేడం చెప్పండి. మేడం మీరు చేపిస్తున్న మెడిటేషన్స్ అన్ని కూడా ఒక చిన్న లింక్ లాగా ఇస్తే బాగుంటదేమో అని ఆలోచిస్తున్నా మేడం. నేను యాక్చువల్ గా అంటే నాకు ఈ సెషన్స్ అయిపోయినాయండి. లైట్ వర్కర్స్ యూట్యూబ్ లో ఈ ఆర్టికల్స్ కింద కామెంట్స్ బాక్స్ లో నేను లింకులు దాని తాలూకా డిస్క్రిప్షన్స్ ఉన్న నా వెబ్సైట్ బ్లాగ్ ఆర్టికల్స్ అంటే ఇవన్నీ కూడా నా వెబ్సైట్ లో రాసి ఉంటాయి మేడం. అవన్నీ కూడా నేను ఇచ్చేస్తాను అందులోని. సో దట్ ఏంటంటే అక్కడ నుంచి మీరు వెళ్ళి చూసుకోవచ్చు. అందులో మొత్తం 3 లాంగ్వేజెస్ లో ఉంటాయి. ఇంగ్లీషు, హిందీ, తెలుగు 3 లాంగ్వేజెస్ లో ఉంటాయి ఈ ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా. సో మొత్తం అంతా ఉంటుంది ఇదంతా కూడా. ఆ వెబ్సైట్ లింకులు అంటే ఇప్పుడు కాదు, నేను ఒక 4 రోజులు అయిన తర్వాత ఈ యూట్యూబ్ లో ఇప్పుడు మన లైట్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్లో వచ్చిన ఈ ఆర్టికల్ కింద నేను లింకులు ఇస్తాను మేడం అన్నిటికీ. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ రమాదేవి గారు అన్మ్యూట్ చేసుకోండి, మాట్లాడండి మేడం. మేడం నమస్తే మేడం. నమస్తే మేడం. మేడం మనం ధ్యానం చేసేటప్పుడు సేత్ విజ్ఞానం క్లాస్ లో సంకల్పం చేసేది చెప్పారు. అలా సంకల్పం చేసుకొని మనము అంటే నేను ఆత్మ పదార్థాన్ని, నేను భగవంతుడిని, నా ద్వారా పశుపక్షాలు, క్రిమి కీటకాలు ఇలా హింసించి పెట్టినా బాధ పెట్టినా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి నన్ను క్షమించి. సరే మేడం సంకల్పం చదవక్కర్లేదు, చెప్పండి మీ డౌట్ ఏంటో చెప్పండి. అలా మనము భూమి మీద ఉన్న అందరినీ ఇన్వైట్ చేసి భూమి మీద కూర్చొని ధ్యానం చేస్తా ఉన్నట్టు మనం విజువలైజ్ చేసుకొని అలా ధ్యానం చేస్తే వాళ్ళందరూ వచ్చి మనతో పాటే ధ్యానం చేస్తారా మేడం? మీరు ఏదనుకుంటే అదే మేడం. థ్యాంక్ యూ మేడం. అదే నేను రోజు అదే సంకల్పం చేస్తూ ఉంటాను. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ భార్గవి గారు అన్మ్యూట్ చేసుకోండి. భార్గవి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. జయరామ్ రెడ్డి గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. జయరామ్ రెడ్డి గారు అన్మ్యూట్ చేసుకోండి, మాట్లాడండి సార్. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. నిన్న ఈరోజు మరి ఆర్లగడ్డ మేడం బాగుంది. నిన్న ఈరోజు క్లాస్ ఎక్సలెంట్ గా ఉంది మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ జయసింహ గారు మీరు చెప్పండి మేడం. హలో నమస్తే మేడం. మేడం మీ క్లాస్ చాలా ధైర్యం వచ్చింది మేడం, చాలా డౌట్స్ క్లియర్ అయ్యాయి మేడం. నాకు అలా ఆజ్ఞా చక్రం బ్యాక్ సైడ్ ఒక మీరు చెప్పారు కదా గ్రిడ్ అంటే నాకు అంత ఐడియా లేదు, కానీ గ్రిడ్ ఉంది అని నాకు 1 అవర్ చేస్తే వెనక్కి లాగేసినట్టు చాలా వెనక్కి పడిపోతుంది మేడం. దానికి ఏమన్నా మీరు అడ్వైజ్ ఇస్తారా మేడం? గ్రౌండింగ్ ఎనర్జీస్ చేయండి మేడం. గ్రౌండింగ్ ఎనర్జీస్ అంటే ఎనర్జీస్ ఎక్కువైనప్పుడు కూడా ఇవి ఇంబ్యాలెన్స్ రావచ్చు. లేదు బుద్ధిక్ కోలం మెడిటేషన్ చేసి చూడండి మేడం. ముందు మేడం బుద్ధిక్ కోలం మెడిటేషన్ చేయండి. అంటే మీ మీద కాదు, మీ మీద మీరు బిల్డ్ చేసుకోండి బుద్ధిక్ కోలం. ఓకే మేడం, ఎందుకంటే వెనకాల పట్టి లాగినట్టు వెనక్కి పడిపోతుంది తల. అర్థమైంది నాకు. మీ మీద మీరు బిల్డ్ చేసుకోండి బుద్ధిక్ కోలం. యాక్చువల్ గా మన మీద మనం కూడా బిల్డ్ చేసుకోవచ్చు అండ్ అది కూడా బాగుంటుంది, బాగా వర్కౌట్ అవుతుంది. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ పవిత్ర గారు అన్మ్యూట్ చేసుకోండి. పవిత్ర గారు మాట్లాడండి. హలో నమస్తే మేడం. నమస్తే మేడం, చెప్పండి. మేడం నేను రీసెంట్ గా వచ్చానండి మెడిటేషన్ లోకి. నేను ఈ న్యూ ఎనర్జీ ఎసెన్షియల్ క్లాసెస్ అటెండ్ అయ్యానండి 15 days, అండ్ మీ క్లాసెస్ కూడా వింటూ ఉంటాను. ఇప్పుడు నాకున్న ప్రాబ్లం ఏంటంటే మేము మీలాగా ఇన్ని సంవత్సరాలు మేము చేయలేదు కదా మేడం మెడిటేషన్. మరి మేము అసెండ్ అయినట్టేనా? అంటే దాంట్లో ఎలా వస్తుందంటే మీరు వింటున్నారు అంటే మీరు అసెండ్ అయినట్టే అంటున్నారు, కానీ చెప్తున్నప్పుడు కూడా ఐ ఫీల్ అనమాట మాకు ఇవి అసెండ్ అయినట్టేనా, లేకపోతే ఇవి మేము కనెక్ట్ అయినట్టేనా? అన్ని సంవత్సరాల నుంచి మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు కదా, మేము అంత ఎలిజిబిలిటీ ఉందా మాకు అనేది మాకు మేడం. మరి నిన్న నేను చెప్పాను కదా మేడం, కార్యకారణ సంబంధం. కారణం లేకుండా మీరు ఈ క్లాస్ వినరు. మరి ఆ కారణం ఏంటి? లైట్ యాంకర్ చేయడము ఈ టైంలో ఈ దశలో. మేడం ఎప్పుడు వచ్చామని కాదు మేడం, ఆ డైలాగ్ ఉంటది కదా, ఎప్పుడు వచ్చినా కూడా సంబంధం లేదు మేడం. 10-12 ఏళ్ల నుంచి కాదు, 25 ఏళ్ల నుంచి చేసిన వాళ్ళు ఎంత ఎదిగున్నారో అలాగే ఎదుగుతారు.
మీరు ఎప్పుడు 2 నెలలు కాదు 2 రోజుల క్రితం వచ్చినా మీరు ఎంత ఎదగాలనేది మీరు డిసైడ్ చేసుకుని వస్తారు మేడం. ఈ సోల్ ఎవల్యూషన్ పాత్ లో అందరూ యునీకే. నేను ఇప్పుడే వచ్చాను కదా, ఇదే ఫస్ట్ క్లాస్ కదా, నాకు అంత ఉంటుందా? కాదు. దట్స్ యువర్ సోల్ డిజైన్, స్పెసిఫిక్ సోల్ డిజైన్, అండ్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఇట్. అందరం అసెండ్ అయిపోతాం మేడం మనం అందరం. ఈ నాలెడ్జ్ మీరు విన్నారు అంటే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఇట్ అని అర్థం అక్కడ. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ రెడ్ అమ్మాయి అన్మ్యూట్ చేసుకోండి. రెడ్ అమ్మాయి అన్మ్యూట్ చేసుకోండి సార్. మీది మళ్ళీ మ్యూట్లోకి వెళ్ళిపోయింది, అన్మ్యూట్ చేసుకోండి. ఓకే. ఆర్ఎల్ అన్మ్యూట్ చేసుకోండి, మాట్లాడండి. హలో మేడం చెప్పండి. మేడం నమస్తే అండి, మీ గొంతు కోసం. హలో మేడం. మేడం చెప్పండి. చెప్పండి ఆర్ఎల్ మాట్లాడండి. నేను మాట్లాడతా. నమస్తే మేడం. ఏం లేదు, ఇదే ఇంతాక మేడం ఒక మేడం చెప్పారు కదా వాళ్ళ ఫాదర్ ఇలా కరోనా తోటి హాస్పిటలైజ్ అయ్యారని. సేమ్ నాకు కూడా అదేనండి. నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను హాస్పిటల్ మొత్తానికి కూడా ఈ బుద్ధి కోలం అనేది నేను అంటే మెడిటేషన్ చేయొచ్చా మేడం? చేయొచ్చు మేడం. హాస్పిటల్ మొత్తానికే కాదు, ఇప్పుడు మీ ఫాదర్ ఎక్కడైతే ఇన్ఫెక్ట్ అయ్యారో అంటే మోస్ట్ ప్రాబబుల్ హాట్ స్పాట్స్ ఉంటాయి కదా, వాటి మీద కూడా చేయండి. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి హాస్పిటల్ మీద విజువలైజ్ చేస్తే నెక్స్ట్ వాళ్ళ ఇంటి ప్లేస్ మీద అవ్వచ్చు, లేదా రైతు బజార్కి వెళ్ళి ఎక్కడ అయి ఉంటారని ఛాన్సెస్ ఉంటాయో ఆ అన్ని ప్లేసెస్ మీద రోజుకి 10 సార్లైనా 10 ప్లేసెస్ మీదైనా విజువలైజ్ చేయొచ్చు, లేదా బెంగళూరు అదే మీరున్న సిటీ మొత్తం మీద విజువలైజ్ చేయొచ్చు. ఇంకొక పాయింట్ ఏంటంటే వరల్డ్ వైడ్ బుద్ధికోలం మెడిటేషన్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకి జరుగుతుంది మేడం, మన ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం. సో ఎగ్జాక్ట్ 9 గంటలకు గనక మీరు చేయగలిస్తే దట్ ఈస్ స్టిల్ మోర్ పవర్ఫుల్ అన్నమాట, చాలా పవర్ఫుల్ గా ఉంటది అదైతే. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ రెడ్ అమ్మాయి గారు మీరు మాట్లాడండి సార్. మేడం నమస్తే అండి. నమస్తే మేడం చెప్పండి. ఎప్పటి నుంచో మీ రాక కోసం ఎదురు చూసాం మేడం, అది నిన్న జరిగింది. ఎప్పటి నుంచో మీరు ఇట్లా రావాలి, మీరు ఇట్లా క్లాసెస్ చెప్పాలని మా కోరిక తీరింది మేడం. నేను రాజలక్ష్మి గుంటూరు. చాలా బాగుంది మేడం. నేను మీకు ఎప్పుడు చెప్దాం అనుకున్నా మీరే వెళ్ళడానికి సిద్ధంగా ఉండటం లేదు. లేదు మేడం, అసలు మీరు ఎప్పుడైనా ఇప్పుడే కదా మేడం మీరు బయటికి రావటం, ఎప్పుడు రావాల్సింది మీరు. మీకు తెలియదు, లైట్ వర్కర్స్ దాంట్లో నేను ఆల్రెడీ 3-4 సెషన్స్ అయిపోయాను, మీరు ఎక్కడ బిజీగా ఉంటారు. లేదు మేడం, చాలా సంతోషం వేస్తుంది మేడం. అసలు మీ గొంతినంగా ఎంత బాగున్నాయో క్లాసెస్. మళ్ళా బ్యాక్ టు శ్రీలక్ష్మి గారు. మేడం నిన్న సెషన్ మళ్ళీ యూట్యూబ్ లోకి వస్తుందా మేడం? ఉన్నది, ఆల్రెడీ ఉంది, లైట్ వర్కర్స్ దాంట్లో ఉంది. ఏమని కొట్టాలి మేడం? లైఫ్ ఆఫ్ ఎ లైట్ వర్కర్ పార్ట్ 1. ఓకే అండి, థ్యాంక్స్ మేడం. ఐ లవ్ యూ మేడం. మేడం మనకి ఎప్పటి నుండో అంటే మనకు వాయిస్ గైడెడ్ మెడిటేషన్స్ ఇస్తున్నారు, వరల్డ్ వైడ్ జరిగే గైడెడ్ మెడిటేషన్స్ మీరు అబ్జర్వ్ చేయండి. మనతో కనెక్టెడ్ లోనే ఉన్నారు మేడం. ఓకే, నెక్స్ట్ వాళ్ళు మేడం. ఓకే సార్. ఇస్తారా ఇంకా 3 minutes? కాదు, ఇంకా నాకు ఓకే ఓకే ఇంకా 3 minutes టైం ఉంది, అందుకని ఇంకా ఆపేద్దామని. రమణేష్ గారు వెయిట్ చేస్తున్నారు. రమణేష్ సార్ ని అన్మ్యూట్ చేయండి. రమణేష్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్, మాట్లాడండి సార్. నమస్తే అమ్మా, చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ విషయాలు ప్రపంచంలోకి వెళ్తున్నాయి, కానీ ఎన్ని జరిగినా వన్నెస్ లోకి రావడం కష్టంగా ఉందమ్మా. సులువే సార్, మనం అనుకుంటే అయిపోతుంది చిటికేసినంత పని. ఈ భూమి మీద వేర్పాటు, అణిచివేత, నకారాత్మక భావన తొలగే వరకు భూమి ఎసెంట్ అవ్వదు. అదే కదా సార్, అందుకే అంటే ఇక్కడ ఇన్ని లాక్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు ఇంప్లాంట్స్ అనే లాక్ ఉంది, అలాగే మెట్రిక్స్ అనే లాక్ ఉంది, లేదా స్కలార్ వెపన్స్ అనే లాక్ ఉంది, ఎమోషన్స్ అనే లేయర్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ అనే లాక్ ఉన్నాయి. ఈ లాక్లకి తాళాలు ఈ మెడిటేషన్స్ తోనే తెరవగలం సార్, ఊరికే కూర్చుంటే అవ్వదు. అక్కడ ఈ ధ్యానాలు చేస్తేనే, ఈ కాంతి ధ్యానాలు చేస్తేనే ఆ లాక్స్ అన్ని ఓపెన్ అవుతాయి. ఆ కీసే, వాటి కీస్ ఇవన్నీ. అన్లాక్ అవ్వాలంటే ఈ కీవే. ఇంప్లాంట్స్ రిమూవ్ అవ్వాలంటే ఇంప్లాంట్ రిమూవల్ ప్రోటోకాల్ చేయాల్సిందే. ప్రైమరీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ అవ్వాలంటే ప్రైమరీ కాంట్రాక్ట్ రిమూవల్ ప్రోటోకాల్ చేయాల్సిందే. ఆ పర్టికులర్ తాళము, ఆ పర్టికులర్ తాళం కప్పని మాత్రమే ఓపెన్ చేసినట్టు ఇది తప్పదు, ఇది ఇలాగే చెయ్యాలి అంతే. ఈ మహావతారంలో రాశాడు, 50 సార్లు రాశాడమ్మా. భూమి 3వ తలం నుంచి ఉన్నత తలాలకు వెళ్ళాలంటే ఎన్ని అడ్డంకులు ఉన్నాయో.
ముఖ్యమైన అడ్డంకి ఏంటంటే ఫేస్ వాల్యూ. ఇక్కడ కూడా ఫేస్ వాల్యూ ఎక్కువ కనిపిస్తుంది అమ్మా. ఎందుకంటే భౌతికంగా సాధించిన వ్యక్తికే విలువ ఉంటుంది, ఆధ్యాత్మికంగా సాధించిన వ్యక్తికి విలువ ఉండట్లేదు. దాని వెనక రహస్యం ఏంటంటే ఆ విధంగా సెట్ చేశారట. అది కూడా మేట్రిక్స్ లో ఒక ప్రోగ్రామ్ సార్. అది ఎందుకంటే సత్యమేవ జయితే, కానీ సత్యం వ్యక్తం అవ్వాలంటే చాలా అడ్డంకులు ఉంటున్నాయి. ఎందుకంటే సత్యం అంటే క్యాపబిలిటీ ఉన్న వ్యక్తికి అవకాశం లేక, అవకాశం ఉన్న వ్యక్తికి క్యాపబిలిటీ లేక భూమి తల్లడిల్లుతుందట. అది చాలా క్లియర్ రాశాడు. ఎందుకంటే సత్యాన్ని మరుగుపరచడం లేదా అసత్యవాదిని సత్యవాదిగా ప్రపంచాన్ని పరిచయం చేయడం వల్ల భూమి మీద మ్యాట్రిక్స్ బాగా పనిచేస్తుంది. మహావతన 18 చాప్టర్ చాలా క్లియర్ రాశాడు. ఓకే ఓకే రంజిత్, నేను స్క్రీన్ థ్యాంక్ యూ లైట్ వర్కర్స్ కి, అదేవిధంగా పితామహ పత్రి గారికి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఎందుకంటే లైట్ వర్కర్స్ చరిత్ర మొత్తం చెప్తున్నా. సో ఫ్రెండ్స్, మనకి ఇంకా 2 days ఉంటుంది. రేపు ఎల్లుండి కూడా సేమ్ టైంలో సేమ్ సెషన్ ఉంటుంది. సో మీరు అందరూ కూడా ఎవరు మిస్ కాకుండా ఉండండి. మరియు ఎవరు వీడియోస్ ఆన్ చేసుకోవచ్చు. పెద్దయ్య అని చెప్పేసి వీడియో ఆన్ చేశారు. మీరు వీడియో ఆన్ చేస్తే పిఎంసిలో పద్మావతి కూడా పిఎంసీలో అన్నిట్లలో మీరు కనిపిస్తారు. ఓకే, సో థ్యాంక్ యూ శ్రీలక్ష్మి మేడం అండ్ మాధవ్ దుక్కిరాల సార్ అండ్ ప్రత్యూష మేడం హోస్టింగ్ చేసిన, అండ్ న్యూ ఎనర్జీ రమణేష్ గారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. సో ఈ సెషన్ తర్వాత మనకు